కడియం శ్రీహరి వైపు తుపాకీ సంకేతం చూపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దళిత ఎమ్మెల్యేలు దండోరా మోగించారు. మొదట మంత్రి అడ్లూరి కౌశిక్ చర్యల్ని తీవ్రంగా ఖండించగా ఆ తర్వాత మందుల సామేలు లేచి కౌశిక్ క్షమాపణ చెప్పంది తాము ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పారు. తమ దళితుల్ని ఎన్నాళ్లు భయపెడతారని నిలదీశారు. ఆపై ఖానాపూర్ యువ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు సైతం వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. మీలాంటి వాళ్ళని చూసి మా యువ ఎమ్మెల్యేలు ఏమని అర్థం చేసుకోవాలో చెప్పాలని ప్రశ్నించారు. అధ్యక్ష, ఈరోజు కౌశిక్ రెడ్డి గారు మేము మా కరీంనగర్ జిల్లా మొదటి నుంచి హీరో లెక్క మాట్లాడుతాడు. 12 మంది మా ఎమ్మెల్యేలు అపోజిషన్ నాయకుడు, దళిత ఆపోజిషన్ నాయకుడు బట్టి విక్రమార్క ఆపోజిషన్ నాయకుడు ఉంటే ఎమ్మెల్యేలందరినీ తీసుకొని మా నాయకుడి యొక్క హోదాను కూడా ఒక దళితుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఓర్వలేనటువంటి పార్టీ ఇవాళ మా సీనియర్ నాయకుడు శాసనసభ్యుడు లేచి మాట్లాడుతుంటే చిట్కలు కొట్టి మాట్లాడుతుండు. అధ్యక్ష, కౌశిక్ రెడ్డిపై తక్షణమే మీరు చర్య తీసుకోవాలి. అధ్యక్ష, సభ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి నుంచి కూడా గౌరవమైన శాసనసభలో ప్రజలకు ఎన్నుకోబడ్డ ప్రజలు ఓట్లేస్తూ వచ్చినాం. అధ్యక్ష, మేము ప్రజలు ఓట్లేస్తాం తెచ్చినాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ప్రజలు మనల్ని అందరూ గమనిస్తున్న సందర్భంలో ఆయన శాసనసభ వచ్చినప్పటి నుంచి హీరోయిజం లెక్క చేసుడు. మా దళిత శాసనసభ్యుడు ఏలు పెట్టి నువ్వు ఎక్కడికి ఎట్లా మాట్లాడదా? ఇదా అధ్యక్ష? ఇదా మర్యాద అధ్యక్ష? గుండాగిరి చేస్తారా అధ్యక్ష మా దళితుల మీద? ఇంకా ఎన్ని రోజులు అధ్యక్ష మా మీద చేసేదో? కడియం శ్రీహరి గారి వైపు చూపిస్తూ మిమ్మల్ని నిన్నిట్లా కాల్ చేసే తుపాని గమనించిన అధ్యక్ష. వీడియో తీయండి, కెమెరా తీయండి అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష నేను చూసి గమనిస్తున్నాను అధ్యక్ష. ఇట్లా అంటే మమ్మల్ని దళితులను గిరిజనులకు మాకు శాసనసభలో కూడా రక్షణ లేదు అధ్యక్ష. మమ్మల్ని చట్ట ప్రకారం ఇక్కడ వచ్చినటువంటి మా ఇట్లా వీళ్ళ దాడులు ఇంకా ఇక్కడ కూడా మమ్మల్ని దాడి చేయాలి, చంపుతామనేటటువంటి బెదిరింపు ప్రవర్తన ఈ సభా సాంప్రదాయం రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు అధ్యక్ష. ముందుగా దళితులు గిరిజనుల పట్ల వీరు ప్రవర్తిస్తున్న తీరుకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. చెప్తాయినా మీరు గౌరవ కడేశ్వర్ గారి మీద ఇట్లా కత్తులు కూడా కోలాడతాం బిడ్డ. కబర్దార్. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తామని చెప్తున్నా. ఎవరు బెదిరిస్తున్నావు? అందుకోసమనే దళితులంటే గిరిజనులంటే లెక్కలేని తన మీద మీరుంటే మీ గడిలో దొర్ర రోజు కూడా వస్తారు కూడా తెలుస్తారు. నేను అందుకోసమనే ఇమ్మీడియట్లీ అధ్యక్ష వాళ్ళు కడియం శ్రీహరి గారికి బేజాబ్తా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా. నేను సబితా ఇంద్రెడ్డి గారు అక్కడ ఉన్నారు, మా కోవలక్ష్మి గారు అక్కడ ఉంది. అతను చేసే లక్ష్యాత ఈరోజు పెద్ద మనిషిని చూసి ఇట్లా రండి 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 ఏం అధ్యక్ష, ఏమైనా సిగ్గుందా? ఈరోజు చిన్న శాసనసభ్యుడిగా నేను చెప్తున్నా, మేము మీలో చూసి నేర్చుకోవాలి. మీరు చేసే వ్యవహారం ఏంటిది అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? సిఐడి ఎంక్వైరీ పెట్టిస్తామన్నారు, ఎంక్వైరీ చేస్తామని చెప్పినారు. కానీ ఏం అధ్యక్ష, ఒక దళిత సంబంధించిన బిడ్డ ఈరోజు సీనియర్ నాయకులు కనీసం వయసును చూసి కూడా మనం గౌరవించకపోతే ఈ సమాజానికి ఏం సంకేతం ఇద్దాం సార్? మేమందరం చూసాం అధ్యక్ష. వీడియో రికార్డుని ఓపెన్ చేయండి. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు చేసే వ్యవహారం ఈరోజు తుపాకీతోటి ఇక్కడ చేసుకుంటే భయపెట్టించడం కాదు. ఈరోజు తుపాకీ పట్టిందే మా సీతక్క, అడవిలో ఉన్నది, అడవిలో తిరిగింది. ప్రజాస్వామ్యత వారే సమస్యలు పరిష్కారం తెలియదు చట్టసభలు వచ్చింది అధ్యక్ష.